విధ్వంసం నుండి వికాసం. నాకు తెలిసి విధ్వంసం అనే పేరు జపాన్లో అణుబాంబులు పడేటప్పుడు విన్నాం. రాజులు పోరాటం చేసేటప్పుడు, కోటల మీద దాడులు జరిగినప్పుడు విన్నాం. మళ్ళీ 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదం విన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రజలది తప్పని. పార్టీకి సంబంధం లేదు, ఎవరికీ సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఒక పౌరుడిగా ఈ మాట చెప్తుంటాను. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదమే 2019వ సంవత్సరం ఎన్నికల్లో జరిగిందని ఘంటాపథంగా నేను చెప్పదలిచాను. ఎవరో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నేనేదో ఉద్ధరిస్తానంటే, తెలుసో తెలియక అధికారాన్ని ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారనే అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి 11 ఛార్జ్షీట్లలో 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగని తెలిసి ఓట్లు వేసి అధికారాన్ని ఇవ్వడం ప్రజలు చేసినటువంటి పెద్ద పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కనీసం రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచి దిగిపోయినటువంటి చివరి రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే ఒక ప్రణాళికగా పెట్టుకొని పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సజీవ సాక్షులుగా ఆ రోజు శాసనసభలో, శాసనసభ బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నా కళ్ళతో నేను చూసి అనుభవించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇచ్చారు. బాధ్యత ఇస్తే జరిగిన విషయాలు పక్కన పెట్టి ఒళ్ళు దగ్గర పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పని చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. కానీ ఆయన ఎందుకో నాకు తెలియదు, తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత కోపము, ద్వేషము ఎందుకో తెలియదని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రభుత్వాలు పరిపాలన చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఒక దుర్మార్గుడు ఒకే ఆశతో అధికారాన్ని చేపట్టాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ధ్యేయం ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఉండకూడదని కక్షగట్టి పనిచేశాడు. అందులో బాధితులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఆస్తులు మనకి కోల్పోయే విధంగా కష్టపెట్టినా
సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా కార్యకర్తని కళ్ళకద్దుకొని చూశారు కాబట్టే మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని వచ్చిన విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసం అంటే తలుచుకుంటేనే భయమేస్తుంది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కళావేదిక, శాసనసభలో ఉన్నాం, అందరము సమావేశమయ్యాం, టీవీలో వార్త చూశాం. కళావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తున్నాడని చూసిన తర్వాత బాధ, ఆవేదన కలిగింది.